తల్లి రోజు అడుగుతుందండి కజ్జికాయలు చేయి మమ్మీ అని, అందుకే దానికోసం చేస్తున్నాను. ఫస్ట్ 1 కప్పు నువ్వులను తీసుకొని అందులో కొంచెం వాటర్ని చిలకరించితే నువ్వులు అనేది మంచిగా వేగుతాయండి. నువ్వులు వేగిన తర్వాత చూడండి ఒక ప్లేట్లో తీసుకోవాలి. నెక్స్ట్ నువ్వులు చల్లారేంతలోపు మనం పిండి కలుపుకుందాము. 1 కప్పు నువ్వులకి 2 కప్స్ పిండి సరిపోతుందండి. అందులో 2 స్పూన్స్ నెయ్యి వేడి చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి అండి. నెయ్యి పైన రాసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం నువ్వులని గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి కాకుండా మధ్యలో ఒక 2-3 టైమ్స్ ఆగుతూ బ్లెండ్ చేసుకోవాలి అండి. కొన్ని నువ్వులను అందులో ఉంచుకొని 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. 2 యాలకులు వేసుకొని మళ్ళీ మనం గ్రైండర్ పట్టుకొని చూడండి ఈ విధంగా అవుతుందండి పొడి అనేది. చాలా హెల్దీ అండి. చూడండి నా చిట్టి తల్లి స్కూల్ నుండి వచ్చి నేను చేస్తా మమ్మీ అని చేస్తుందండి. దానికి వంట చేయడం అంటే చాలా ఇష్టం, చపాతి చేయడం అంటే. చూడండి ఎలా చేస్తుందో. ఇది పిల్లలకు షుగర్ లేకుండా చేస్తే హెల్దీ అండి. బెల్లం వేసుకొని చేస్తే టేస్టీ అండ్ హెల్దీ అండి. నువ్వులు అండ్ బెల్లము తప్పకుండా ట్రై చేయండి. నా చిట్టి తల్లి చూడండి ఎలా వేస్తుందో. ఇలా 1 బై 1 వేసుకుంటూ మనకు నచ్చిన సైజులో చేసుకోవాలి అండి. ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. మనం సైడ్స్కి వాటర్ పెట్టుకుంటే మంచిగా అంటుకుంటుంది. మనం చిన్నపిల్లలమే కదా, ఎందుకంటే మనకి చేయరాదు కాబట్టి ఈ ఫోక్తోని ఈజీగా చేసుకోవచ్చు. చూడండి మా చిట్టి తల్లి నేను అల్లుతా మమ్మీ అని అల్లడానికి ట్రై చేస్తుందండి. చూడండి ఎంత నీట్గా చేస్తుందో. అది ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేసిందండి, చిన్నదైనా కూడా. చూసారా ఎంత నీట్గా ఎంత స్మూత్గా వచ్చాది. చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం అన్నీ చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నిటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకోవాలి అండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి. తప్పకుండా ట్రై చేయండి. నా తల్లి కోసం గోల్డెన్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అండి. బాగా డార్క్ అయితే చల్లగా అయిన తర్వాత ఏమవుతుందంటే బాగా కలర్ చేంజ్ అవుతుందండి. అలాగే మిగతా ప్రాసెస్లో మొత్తం చేసుకోవాలి అండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు చల్లారిన తర్వాత ఇవి గట్టిగా అవుతాయండి. వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి, చల్లారిన తర్వాత గట్టిగా అవుతాయండి. అంతే అండి. ఎంతో